హలో అండి, నమస్తే. ఉగాది స్పెషల్ బొబ్బట్లు, భక్షాలు కూడా అంటారండి. అవి చేస్తున్నాను, మీకు చూపించాలనుకున్నానండి. చూడండి, ఇలా ఒత్తితే 2 ముక్కలయ్యేటట్టుగా పప్పుని నానబెట్టుకోవాలండి. 4-5 గంటలు సరిపోతుంది. నేను ఈవినింగ్ చేస్తున్నాను, అందుకే మార్నింగ్ నానబెట్టానండి. ఇప్పుడు దీన్ని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటాను. చూడండి, మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ ఉన్నాయండి. ఇది వడకట్టుకోవాలి. ఇలా జాలి గిన్నెలో వేసుకొని, వాటర్ వచ్చాయి కదండి, ఈ వాటర్ని మీరు రసంలాగా చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా కర్రీలైనా పోసుకోవచ్చు అండి, పప్పుచారైనా చేసుకోవచ్చు. ఇప్పుడు తర్వాత ఒక గ్లాస్ బెల్లం తీసుకున్నానండి. శనగపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ బెల్లం తీసుకోవాలి, సరిపోతుందండి. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకో పావు గ్లాస్ తీసుకోండి. ఇప్పుడు మనం పప్పుని మిక్సీ పట్టుకోవాలండి, పేస్ట్ చేసుకోవాలి మెత్తగా. ఇది ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయిందండి, పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంకా బాగా వస్తాయి భక్షాలు అని చెప్పేసి నేను మిక్సీ పట్టాను. ఈ విధంగా మొత్తం పట్టుకున్నానండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకున్నాను, దాంట్లో తురిమిన బెల్లం కూడా వేసుకుంటున్నానండి. ఇది కొంచెం కరిగిన తర్వాత దీంట్లో ఇందాక పప్పు మిక్సీ పట్టాను కదా, దాన్ని కూడా వేస్తున్నాను. మొత్తం ఇది కలుపుకోవాలండి. ఇది కలిపిన తర్వాత దీంట్లో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ ఉంటుంది కదండి, దాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు పిండి కలుపుతున్నానండి. దీంట్లో చిటికెడు ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి, కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు ఎందుకంటే భక్షాలు కలర్ఫుల్గా బాగుంటాయండి, అందుకనే. దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోండి. చూడండి, ఇంత మెత్తగా కలపాలి. ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా ఆయిల్ వేసి పైన స్ప్రెడ్ చేసేసి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది నానుతుంది అప్పటి వరకు. చూడండి, ఇందాక ఇది ఉడికిపోయింది కదా పూర్ణం. స్టవ్ బంద్ చేసిన తర్వాత ఒక 1 స్పూన్ ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసి ఇలా కళాయి కట్టకుండా ఉంటే ఉడికిన మొత్తం గట్టిపడ్డట్టేనండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పూర్ణం చిన్న పూరీలాగా చేసుకొని దాంట్లో పూర్ణం పెట్టానండి. పెట్టింది వీడియో మిస్ అయిందండి, నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి, మీరు చూడండి. దాంట్లో చూడండి, ఇది ఆయిల్ ప్యాకెట్ కవర్ అండి, దాని మీద చేస్తున్నాను. మీరు ఏ కవర్ మీదైనా చేసుకోవచ్చండి. చేయితో వస్తే చేయితో వేసుకోండి, లేకపోతే కవర్తో అలా డైరెక్ట్గా వేసుకున్నా పర్లేదు. కొద్దిసేపు అలా ఉంచాలండి కాలడానికి. ఏమంటే తిప్పేసిందంటే విరిగిపోతుందండి. చాలా స్మూత్గా ఉంటుంది కదా పిండి మనం కలిపింది, అందుకనే పైన నెయ్యి వేసుకొని కాల్చుకోవాలండి. బొబ్బట్లకి నెయ్యితోనే చాలా టేస్ట్ వస్తుందండి, నెయ్యి వల్లనే టేస్ట్ వస్తుంది. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటాయండి భక్షాలు. తిప్పుకుంటూ కాల్చాలండి, లేకపోతే ఒక సైడ్ అట్లా చాలాసేపు ఉంచితే మాడితే ఉన్న టేస్ట్ పోతుంది. చూడండి, ఈ విధంగా కాల్చుకోవాలి. ఇందాక చేయితో చేశాను కదండి, ఇప్పుడు పూరికరతో చూపిస్తాను. ఇలా పూరిలాగా గట్టిగా ఒత్తద్దండి, గట్టిగా ఒత్తే పూర్ణం మొత్తం బయటకు వచ్చేస్తుంది. స్మూత్గా ఇలా ప్రెస్ చేసుకోవాలి. దాన్ని కూడా సేమ్ కవర్తోనే పెంక పైన వేసేసాను. దీన్ని కూడా నెయ్యి వేసుకుంటూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నేను చేసిన వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చూడండి, నెయ్యి ఎక్కువగా వేయడం వల్ల ఏంటంటే పొంగుకుంటూ వస్తాయండి మంచిగా. ఇప్పుడు ఇది ఇంకో మెథడ్ చూపిస్తున్నానండి. ఇదేంటంటే చిన్న పూరీలాగా చేసుకొని సేమ్ అదే సైజులో పూర్ణం కూడా పెట్టుకోనండి, ఇలా మొత్తం మూసేసేయాలి. ఎక్స్ట్రా ఉంటే దీన్ని తీసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఇలా చేతితో కొద్దిగా ఒత్తుకొని పైనుంచి మనం కవర్ వేసుకొని కొద్దిగా ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకోవాలండి. చూడండి, కవర్ వేసేసాను. దీన్ని చేయితో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. చేయితో రాకున్నా పర్లేదు, పూరీ కర్రతైనా సరే చేసుకోవచ్చండి. మనం ఎంత పలసగా కావాలంటే అంత పలసగా చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా చేసుకోవచ్చు. ఇదైతే చాలా ఈజీగా ఉంటుందండి చేసుకోవడం. చేయితో వస్తే ఇలా చేయితో తీసేయండి, లేదు అంటే మీరు డైరెక్ట్గా కవర్తో అయినా సరే వేసుకోవచ్చండి. ఇది మైదా పిండి అండి, మనం ఇందాక కాల్చుకుంది గోధుమ పిండితో చేశాను, ఇది మైదా పిండితో చేస్తున్నాను. ఇంకా పేని రవ్వ అనేది కూడా దొరుకుతుందండి మనకి, దాంతో కూడా చేసుకోవచ్చు. దాంతో అయితే ఇంకా చాలా బాగుంటాయండి భక్షాలు. కాబట్టి నాకు పేని రవ్వ దొరకలేదండి, అందుకే గోధుమ పిండితోని మైదా పిండితో చూపించాను మీకు. ఇది గోధుమ పిండితో చూపిస్తున్నానండి. ఇప్పుడు సేమ్ అదే విధంగా నెయ్యి వేసుకొని దీన్ని కూడా కాల్చుకుందాము.
రెండు సైడ్లు తిప్పుకుంటూ మంచి ఈ విధంగా కాల్చుకోవాలండి. చూడండి, ఇది మైదాదండి. నెయ్యి చాలా వేస్తే చూడండి ఎంత బాగా పొంగిందో. చూడండి మెత్తగా ఉన్నాయి కదా, లోపల పొరలు పొరలుగా చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.